వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, దట్ ఈజ్ లోకేష్ చెప్తే చేస్తాడు అంతే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ఆ నిర్ణయం తీసుకుంటే అది ఏపీలో సంచలనం కాబోతోంది, మొదటి సంచలనం కాబోతోంది అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి ఏ అంశం మీద మనం మాట్లాడుతున్నాం అనేది కొంత ఆసక్తి కలిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ లోకేష్ లేటెస్ట్‌గా ఆయన దావోస్ పర్యటనకు వెళ్లారు. తన తండ్రితో కలిసి ఒక ఐటీ మినిస్టర్ హోదాలో. అక్కడ బ్లూంబర్గ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు ఒక అంశం గురించి. మేము 16 ఏళ్లలోపు పిల్లలకి, ఎవరైతే చిన్నపిల్లలు 16 ఏళ్లలోపు అంటే అడాలసెన్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాని దూరంగా ఉంచాలి అనే అంశం గురించి మేము దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద మేము పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నాం. దాంట్లో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్‌లో ఉందది. దాంట్లో పాజిటివ్ అండ్ నెగెటివ్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి మేము స్టడీ చేస్తా ఉన్నాం అని చెప్పేసి నిజంగానే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. ఇది ఈరోజు మీరు చూస్తే లోకల్ మన తెలుగు మీడియా కంటే నేషనల్ మీడియాలోనే ఎక్కువగా ఫోకస్ అయింది ఈ అంశం. ఎందుకంటే ఎప్పటినుంచో ఈ అంశం మీద చాలా సీరియస్ చర్చ ఉంది సొసైటీలో. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈ అంశం మీద సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని అనేక మంది సోషల్ కన్సర్న్ ఉన్న మేధావులు గానీ, చాలామంది డిమాండ్ చేస్తా వచ్చారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ అంశంలో ఇప్పటిదాకా కూడా ఒక ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. జస్ట్ చర్చలకు మాత్రమే పరిమితం అవుతోంది. అయితే దాన్ని స్టిగ్మాని బ్రేక్ చేసేలాగా లోకేష్ ఈ రోజున ఏపీలో మేము ఈ అంశం మీద డిస్కషన్ చేయబోతా ఉన్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా మేము ఆలోచిస్తున్నామని అన్నారు. ఇది హార్ట్‌ఫుల్‌గా ఎవరైనా సరే, అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ రిలియన్స్, అందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన అంశం. నిజంగా ఈ విషయంలో మాత్రం ఇది ఆలోచన చేయడమే ఒక గొప్ప. ఇంప్లిమెంటేషన్ అనేది, బైలాస్ ఎలా ఉంటాయనేది ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ అయితే జరగాలి. ఈ ఈ ఒక సీరియస్ వర్కౌట్ అయితే జరగాలి. దీనిలో సాధ్యాసాధ్యాలు చూడాలి, పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చూడాలి, ప్రోస్ అండ్ కాన్స్ కూడా లెక్కలు వేసుకోవాలి. వీటన్నిటికంటే ఈరోజు మేజర్ ఏంటంటే, ఇది అసలు ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన రావడమే గొప్ప. ఆ విషయంలో లోకేష్‌కి మాత్రం మనం పూర్తిగా వెల్కమ్ చేయొచ్చు. హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పొచ్చు ఇంకొక అడుగు ముందుకేసి. సో, ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో సోషల్ మీడియా అనేది ఏ స్థాయిలో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. లాభాల కంటే అంతకంటే రెట్టింపు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మనం ఏదైనా ఒక పాజిటివ్ వైపుతో ఒక చిన్న నేర్చుకోవాలి, ఒక కథో ఏదో అంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న నాయనమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో మనకు ఆ కథలో చెప్తారు. దాంట్లో నీతి ఏంటనేది మనం నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఆ సోషల్ మీడియా ఇంపోస్ట్ చేస్తున్న నెగటివిటీ ఏదైతే ఉందో, ఒక చైల్డ్ అబ్యూజింగ్ గానీ, ఒక పోర్న్ కంటెంట్ గానీ, అదేవిధంగా నానా రకాల హింస గానీ, సో ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఆ పిల్లల మెదడులోకి చొచ్చుకుపోతా ఉంది. తల్లిదండ్రులకి పిల్లలతో గడపడానికి టైం ఉండదు. స్కూల్‌లో చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి కంటెంట్స్ మీద, ఇలాంటి ఇష్యూలని వాళ్ళతో డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. సో, అసలు ఏం జరుగుతోంది? పిల్లల మెదడులో ఎటువంటి విషయాలు చొచ్చుకుపోతున్నాయి అటు ఇటు కాని ఏజ్‌లో. అడాలసెన్స్ ఏజ్ దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. మనం కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక 15, 16 ఇయర్స్ వరకు దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అటు హార్మోనల్ ఇంబాలెన్స్ కావచ్చు, మిగతా అంశాలు, అది ఎదిగే వయసు కావచ్చు, తమ శరీర ఆకృతిలో వస్తున్న మార్పులు కావచ్చు. సో, ఇలాంటి అంశాల్లో కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి అనే విషయంలో కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి టైంలో కరెక్ట్‌గా వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎక్కడ కూడా లైఫ్‌లో తిరుగుండదు. కానీ అదే సమయంలో వాళ్ళ చేతిలోకి ఈరోజు ఫోన్‌లు వెళ్తా ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. పేరెంట్స్ అటు వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోనో, వాళ్ళ ఆఫీస్ లైఫ్‌లోనో బిజీగా ఉండడం, తమ పిల్లల్ని ఉన్నతంగా చూడాలనే దానిలో పడిపోయి అదే స్థాయిలో వాళ్ళు పరుగులు పెడతాం వాళ్ళ కెరీర్ గురించి. అటు ఎక్కడో ఈ కెరీర్‌ల పుణ్యమా, ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనకు మంచి నీతులు చెప్పాల్సిన మన పెద్దలు, నాయనమ్మలు, తాతయ్యలు, ఇలాంటి మన గ్రాండ్ పేరెంట్స్ ఏమో ఊళ్ళకే పరిమితం కావడం. వీళ్ళు ర్యాంకుల పేరుతోని చిన్నప్పటి నుంచే ఇంతంత బ్యాగులేసుకొని స్కూలుకి పరిగెత్తడం. సో, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ క్రమంలో ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఆ పిల్లలకు ఒక ఆయుధంగా మారుతా ఉంది. దాంట్లో వాడికి ఫోన్ ఓపెన్ చేస్తే ఆ ఫోన్‌లో ఏం చూస్తున్నాం అనేది వాడికి సెన్స్ ఉండట్లేదు. ఎంతసేపు చూస్తున్నాను, ఏం చూస్తున్నాను అనేది. ఫోను ఎక్కడికో వెళ్తా, పేరెంట్స్ జాబ్‌కెళ్తా వాడికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదో క్లాసులు నేర్చుకోమంటా ఉన్నారు. వాళ్ళు వచ్చేలోపు అతను ఏం చూస్తున్నాడని తెలియట్లా. ఫోన్‌లో ఉన్న కంటెంట్‌కి, ఎదుటున్న అమ్మాయికి అతనికి తేడా తెలియట్లా. ఈవెన్ అతనే అంటలేదు నేను, అమ్మాయిలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తా ఉన్నాం స్మార్ట్ ఫోన్ కారణంగా. ఇక్కడ నేనొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇటీవల చూస్తే మీరు గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో 'అడాలసెన్స్' అనే ఒక వెబ్ సీరీస్ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. ఎక్కడ ఎక్కువ మంది నటీనటులు హంగామా ఉండదు.
యాక్చువల్గా దాంట్లో చూస్తే జానీ మిల్లర్ అని చెప్పి ఒక 13 ఇయర్స్ బాబు, ఒక కుర్రపిల్లవాడు వాళ్ళ క్లాస్మేట్ని హత్య చేస్తారు. ఓవర్ నైట్ పోలీసులు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే వాళ్ళ పేరెంట్స్ పాపం గగ్గోలు పెడతారు. వాళ్ళు ఆ జైలు చూడడం తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక సైక్రాటిస్ట్ వస్తుంది ఆమె అక్కడికి అతని తరపున. అసలు అతను ఎందుకు దాంట్లో ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకోవడానికి. చాలా సింపుల్ సిరీస్ అది. చాలా ఎక్కడా కూడా హార్డ్ కంటెంట్ ఏమి ఉండదు. చాలా ప్యూర్గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇది ఎమోషనల్గా కూడా మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. అతను ఆ పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న ఉంటారు, అతని పేరు కూడా ఎడ్డీ మిల్లర్. అతను ఎప్పుడు కూడా కుమిలిపోతూ ఉంటాడు వాళ్ళ కొడుకు అంత క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత. నేను పద్ధతిగానే పెంచాను అనుకున్నాను, నా జాబ్కి నేను వెళ్తా ఉన్నాను, ఇంట్లో కూర్చొనో లేకపోతే స్కూల్కి వెళ్ళో స్మార్ట్ ఫోన్లు పట్టుకొని నా కొడుకు ఏం చేస్తున్నాడు నేను చూసుకోలేకపోయినని అతను, అతని భార్య, వాళ్ళ తల్లి మిల్లర్ తల్లి కూడా పద్దాకులు ఆ సినిమా సిరీస్ చూసినంతసేపు వాళ్ళు కుమిలిపోతూనే ఉంటారు. అంటే సమాజంలో తల్లిదండ్రుల మనస్థితి ఎలా ఉంది పిల్లల విషయంలో అనడానికి అది అర్థం పడుతుంది అనమాట మనకి. అతన్ని ఆ సైక్రాటిస్ట్ అతన్ని మొత్తం అసలు అతని గురించి చెప్పించే క్రమంలో తను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తల్లిదండ్రులు తనతో ఎక్కువ సమయం గడపలేకపోవడం, తన్ని సరిగ్గా గైడ్ చేసే పరిస్థితి ఇంట్లో లేకపోవడం, స్కూల్కి వెళ్ళినా కూడా అటు సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ గురించో ఎఫ్బీల గురించో మాట్లాడుకోవడం, అతను కూడా ఒక ఇన్స్టా ఓపెన్ చేయడం, సో అతను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ నుంచి ర్యాగింగ్ గురవడం, ఇవన్నీ కూడా అతనిలో ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేస్తాయి. తను అమ్మాయిల విషయంలో ఎవరు కూడా అతను లైక్ చేయకపోవడం, ఇవన్నిటితో ఆ కోపం అంతా కూడా తన ఫ్రెండ్ మీద చూపిస్తారు. ఇద్దరికి గొడవ జరిగే క్రమంలో ఆమెను చంపేస్తాడు. దాని ఇంటెన్స్ ఏంటి, తాను ఎందుకు చంపాను అనేది కూడా ఆ కుర్రోడు అర్థం చేసుకోలేని వయసులో ఉంటాడు. తన మానసిక స్థితిని ఆ సైక్రాటిస్ట్ మొత్తం కూడా బయటపెట్టే పిన్ టు పిన్ బయట పెడతా ఉంటే చూసే మనకు కూడా మన పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. ఇంతే కదా వాళ్ళేజ్ కూడా మనం కూడా ఇదే తప్పులు చేస్తున్నామా అని. జానీ మిల్లర్ వాళ్ళ పేరెంట్స్లో ఎడ్డీ మిల్లర్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు మన ఇప్పుడు సమాజంలో ఉన్న పేరెంట్స్ కానీ మనం అద్దంలో చూసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది అడోల్సెన్స్ సిరీస్. మనం చూస్తే స్టీఫెన్ గ్రాహం అనే అతను, జాక్ థ్రోన్స్ అనే అతను, వీళ్ళిద్దరూ కూడా దాన్ని డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు దాన్ని ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా ఆ సిరీస్ని తీశారు. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. చాలా చర్చనీయాంశమైంది కూడా నెట్ఫ్లిక్స్ ఓన్గా ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్. సో అందుకే అసలు ఆ సిరీస్ని తప్పకుండా ఎవరు చూడాలి అన్నప్పుడు ఆ సిరీస్ని ముఖ్యంగా పిల్లలు చూడాలి, అంతకంటే ముఖ్యంగా పేరెంట్స్ చూడాలి, అంతకంటే ముఖ్యంగా టీచర్స్ చూడాలి, అంతకంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ కూడా చూడాలి. ఈ జనరేషన్ యూత్ని ఎటువైపు మళ్ళిస్తూ ఉన్నారు రాజకీయాల కోసం అనే దానికోసం వాళ్ళు రాజకీయ నాయకులు చూడాలి, తమ పిల్లల్ని గాలికి వదిలేసి జాబులు వెంట తాము పరిగెత్తుతూ ఉంటే ఏం జరుగుతుందనేందుకు పేరెంట్స్ చూడాలి, చెప్పాల్సిన ఏజ్లో పిల్లలకి తాము అవసరమైన విషయాలను చెప్పకుండా వాళ్ళు ర్యాంకుల పేరుతో ఓదరగొడుతున్నందుకు టీచర్స్ చూడాలి. పిల్లలు కూడా తమ ఏజ్లో తాము ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూలకి, ఇలాంటి ఏదైతే పారాసైట్స్ విషయంలో లోను కాకుండా, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటికి లోను కాకుండా మన కెరీర్ మీద ఎలా ఫోకస్ పెట్టాలి అనడానికి పిల్లలు కూడా చూడాలి. సో అంత అద్భుతమైన సిరీస్ ఇది. ఎందుకు కొంత టైం తీసుకొని చెప్తున్నాను అంటే, ఇక్కడ లోకేష్ తీసుకుంటున్న నిర్ణయం 16 ఏళ్లలోపు నేను స్మార్ట్ ఫోన్కి పిల్లల్ని దూరంగా ఉంచాలనుకుంటున్నాను అనేది చాలా అద్భుతమైన నిర్ణయం. అది విద్యాశాఖ మంత్రిగా ఇలాంటి ఇష్యూల మీద ఫోకస్ పెడతాం ఓకే, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా ఆయన సీరియస్గా ఫోకస్ పెడతాం, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద ఇంటర్వ్యూ ఇస్తూ కూడా బ్లూంబర్గ్కి ఆయన ఈ విషయాన్ని బయట పెడతాం అంటే ఆల్రెడీ హీజ్ ఆన్ గ్రౌండ్స్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇది. ఇంకా ఇండియాలో ఏ స్టేట్లో డిబేట్ జరుగుతూ ఉంది, కానీ ఏ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఇనిషియేట్ తీసుకుని ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. ఇన్ కేస్ ఆస్ట్రేలియాలో ఉన్నదాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం, స్టడీ చేయడానికి ఒక టీంని పంపించబోతున్నాం అని చెప్పి లోకేష్ చెప్పారు. అదే కనుక నిజమై లోకేష్ నిజంగా ఆ నిర్ణయం తీసుకుంటే నిజంగా ఏపీ భవిష్యత్తు లోకేష్ చేతుల్లో చాలా సేఫ్గా ఉంటుందనుకుంటున్నాను నేను, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. ఎందుకంటే ఆల్రెడీ గత 5 ఏళ్ల హయాంలో గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏ స్థాయిలో ఇంపోజ్ జరిగినాయి, పిల్లల దగ్గర కూడా గాంజాలు డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని సరైన దారులు, వాటికి తోటి ఈ స్మార్ట్ ఫోను వాళ్ళని విచ్చలవిడిగా రెచ్చిపోయేలాగా చేస్తూ ఉంది. ఈరోజు 16 ఏళ్ళు 15 ఏళ్ళు కుర్రోళ్ళు వచ్చి రక్తాభిషేకాలు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి ఏ స్థాయిలో వాళ్ళ బుర్రలు పాడైపోయినాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ ఏజ్లోనే కరెక్ట్గా వాళ్ళని సరైన దారిలో పెట్టాలి అంటే ఈ దుర్మార్గమైన ఈ స్మార్ట్ ఫోన్స్ కల్చర్ని వాళ్ళకి దూరంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ దిశగా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం ఎవరైనా స్వాగతించాల్సిందే. కేవలం ఆస్ట్రేలియాని స్టడీ చేయడమే కాదు, దాన్ని వీలైన త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం నిజంగా సేఫ్గా ఉంటుంది. రాష్ట్రంలో యువత, రాష్ట్ర భవిష్యత్తు కూడా సేఫ్గానే ఉంటుందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.
R24 Telugu YouTube channel.